భారత్ పాక్ యుద్ధానికి మద్దతుగా లేనని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్న వేళ మరో కన్నడ మంత్రి పెహల్గాం ఘటనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదులు కాల్చి చంపే ముందు మతాన్ని అడిగారని తాను అనుకోవట్లేదని మంత్రి ఆర్బీ తిమ్మపూర్ అన్నారు. ఒకరిని కాల్చి చంపే ముందు ఉగ్రవాది కులం మతం గురించి అడుగుతారా అని ప్రశ్నించారు. దేన్నైనా వాస్తవికంగా ఆలోచించాలన్న మంత్రి చంపాలనుకున్నవాడు కేవలం కాల్చి వెళ్లిపోతాడన్నారు. ఆ దారుణమైన ఉగ్రదాడిని మత రాజకీయాలకు వాడుకుంటున్నారని వివరించారు. మంత్రి వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా మండిపడింది. ఆయన చేసిన అనాగరిక దుర్మార్గమైన వ్యాఖ్యలు ఉగ్రదాడిలో బాధితుల ధైర్య త్యాగాన్ని అవమానించాయని దుయ్యబట్టింది. మతపరమైన ఓటు బ్యాంక్ రాజకీయాల కోసమే అలా మాట్లాడారని బీజేపీ మండిపడింది. కాగా పెహల్గాం ఉగ్రదాడిలో 26 మందిని ముష్కరులు చంపే ముందు మతం అడిగారు. అదే దాడిలో హుసేన్ అనే స్థానిక కశ్మీరీ యువకుడు పర్యాటకులను రక్షించేందుకు యత్నించి ఉగ్రవాదుల చేతిలో చనిపోయాడు. మరోవైపు పాక్తో యుద్ధానికి మద్దతుగా లేనన్న వ్యాఖ్యలపై సీఎం సిద్ధరామయ్య వివరణ ఇచ్చారు. అనివార్యమైతేనే యుద్ధం చేయాలని, తాను పూర్తిగా యుద్ధాన్ని తిరస్కరించలేదని చెప్పారు.